ఇక తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విడతలో ఈ మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు పోలింగ్ జరుగుతోంది. మొత్తంగా 12,930 మంది అభ్యర్థులు ఈ బరిలో ఉన్నారు. ఎన్నికల కోసం 8,203 పోలింగ్ కేంద్రాలు ఉండగా 16,301 బ్యాలెట్ బాక్సులను ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. ఫిబ్రవరి 13న ఫలితాలను ప్రకటించబోతున్నారు. రైట్, ఇక పోలింగ్ డే అతి సమీపంలో ఉన్నందున ఎన్నికల సంఘం ఇప్పటికే దానికి తగిన ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇదే అంశానికి సంబంధించి పటాన్ చెరువులో నుండి ఇంద్రేశం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే ఎన్నికలకు పూర్తిగా సర్వం సిద్ధమైంది. అయితే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలోని ఈరోజు ఉదయం 7 గంటలకే ఏదైతే పోలింగ్ అయితే ప్రారంభమైంది. అయితే ఈరోజు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అయితే 116 మున్సిపాలిటీలు అలాగే 7 కార్పొరేషన్లోని ఈరోజు 52 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. అయితే ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం 123 పట్టణ స్థానిక సంస్థల పోలింగ్ సజావుగా అలాగే మరియు ప్రశాంతంగా జరిగేలాగా విస్తృత ఏర్పాట్లు కూడా చేసింది. అయితే మొత్తం 8,191 పోలింగ్ కేంద్రాల్లోని 52,17,413 మంది ఓటర్లు తమ ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. అయితే ఈరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అయితే పోలింగ్ ప్రక్రియ కోసం ఇప్పటికే 1,379 మంది రిటర్నింగ్ అధికారులు అలాగే 41,773 మంది పోలింగ్ సిబ్బందిని ఇప్పటికే ఎస్ఈసి నియమించింది. అయితే ఎస్ఈసి వెబ్సైట్ లేదా టీఈపోల్ యాప్ ద్వారా ఓటర్ స్లిప్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని కూడా తెలిపడం జరిగింది. అయితే ఎస్ఈసి ప్రకారం పట్టణ స్థానిక సంస్థలోని 2,981 వార్డులకు 12,944 మంది అభ్యర్థులు బరిలవుతున్నారు. అయితే 116 మున్సిపాలిటీల్లోని 2,569 వార్డులకు పోలింగ్ అయితే జరుగుతుంది. 9 మున్సిపాలిటీల్లోని 12 మంది అభ్యర్థులు ఇప్పటికే ఏకగ్రీవంగా కూడా ఎన్నికయ్యారు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే మొన్న ఏదైతే సోమవారం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడంతో నారాయణపేట జిల్లాలోని ముక్తల్ మున్సిపాలిటీలో ఒక వార్డుకు ఎస్ఈసి పోలింగ్ అయితే వాయిదా వేసింది. అయితే 116 మున్సిపాలిటీల్లోని మొత్తం 10,719 మంది అభ్యర్థులు తమ రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకొని ఉన్నారు. అయితే వీరిలో అధికార కాంగ్రెస్కి చెందిన 2,358 మంది ఉన్నారు. అయితే భారతీయ రాష్ట్ర సమితి అంటే బీఆర్ఎస్కి సంబంధించి 2,478 మంది ఉన్నారు. అలాగే బీజేపీకి సంబంధించి 2,252 మంది అభ్యర్థులు అయితే ఉన్నారు. అయితే మున్సిపాలిటీల్లో పోలింగ్ కోసం 6,017 పోలింగ్ కేంద్రాలను ఇప్పటికే అధికారులు ఏర్పాటు చేసినట్లు కూడా తెలిపారు. అయితే 7 మున్సిపల్ కార్పొరేషన్లోని 412 వార్డులు పోలింగ్ అయితే నిర్వహించనున్నారు. అయితే ముఖ్యంగా ఏదైతే దీనికి సంబంధించి అంటే మొత్తం వీటిలో 410 మంది కాంగ్రెస్ అభ్యర్థులు అలాగే 401 మంది బీఆర్ఎస్ 382 మంది బీజేపీ అభ్యర్థులు కూడా దీంట్లో ఉన్నారనే చెప్పొచ్చు. అయితే మరొక పక్క ఇప్పటికే పోలింగ్కి సంబంధించి పూర్తిగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఇప్పటికే చేయడం జరిగింది. దీనికి సంబంధించి నేను డీజీపీ శివధర్ రెడ్డి కూడా మీడియా పరంగా కూడా దీనిపై పూర్తిగా విశ్లేషణ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా 1,302 పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మకంగా గుర్తించారు. 1,926 కేంద్రాలను సమస్యాత్మకంగా అయితే గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ఈ కేంద్రాల వద్ద అదనపు బలగాలను కూడా మోహరించారు. అయితే ముఖ్యంగా ఎన్నికలు సజావుగా కొనసాగేందుకు ముఖ్యంగా వెబ్ కాస్టింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్రాల్లోని వెలుపులు కూడా నిఘా కెమెరాలు కూడా పూర్తిగా పెట్టి పూర్తిగా ఇక్కడ డీజీపీ ఆఫీస్ నుంచి హైదరాబాద్లో ఉన్న డీజీపీ ఆఫీస్ నుంచి పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. అయితే శాంతి భద్రతల పరిరక్షణకు సుమారు 3,000 మంది అదనపు పోలీసులు నియమించినట్లు ఇప్పటికే డీజీపీ తెలిపారు. అయితే ముఖ్యంగా మొన్న సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రచార పర్వం ముగియడంతో సైలెంట్ పీరియడ్ అయితే అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి కూడా ఇటు అధికారులు కూడా విస్తృత తనిఖీలు కూడా మొత్తం పూర్తిగా చేపట్టారు. అయితే జనవరి 27 నుంచి ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా పోలీసులు రికార్డు స్థాయిలో తనిఖీలు నిర్వహించి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి తీసుకొచ్చారు. అయితే జనవరి 27 నుంచి ఇప్పటి వరకు నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 3.09 కోట్ల నగదును అలాగే
ఇతర వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నాయి కాబట్టి ప్రత్యేక తనిఖీలు కూడా నిర్వహించారు. 181 ఫ్లయింగ్ స్క్వాడ్లో 167 స్టాటిక్ సర్వేలెన్స్ టీంలు కూడా పెట్టడం కూడా జరిగింది. అయితే ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1183 లైసెన్స్డ్ ఆయుధాలను కూడా ఇప్పటికే డిపాజిట్ చేయించుకున్నారు. అయితే శాంతి భద్రతకు విఘాతం కలిగించేందుకు ఉండకుండా కూడా 4318 మంది మొత్తం అదుపులోకి తీసుకొని వాళ్ళందరినీ కూడా ఇప్పటికే బ్లైండ్ అవుట్ చేయడం జరిగింది. అయితే ఇప్పటికీ ఏదైతే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి చూసుకున్నట్టయితే ఈరోజు 11 కాబట్టి ఈరోజు ఎన్నికలు అయితే కొనసాగుతాయి. అయితే పోలింగ్ అయితే కొనసాగుతుంది. 13వ తారీఖున రిజల్ట్ అయితే రానుంది. అయితే ముఖ్యంగా ఇప్పటికే ఇటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి విస్తృతంగా ఏదైతే ప్రచారాల్లో పాల్గొన్నారు. అయితే ముఖ్యంగా 2 రోజుల కిందటే ఈ ప్రచారాలన్నీ ముగియడం జరిగింది. అయితే ఈరోజు ఉదయం 7 గంటలకే పోలింగ్ అయితే స్టార్ట్ అయింది. ముఖ్యంగా 52 లక్షల మంది వరకు ఓటర్లు అయితే ఉన్నారు. ఈ 52 లక్షల మంది ఓటర్లు కూడా ఏదైతే తమ ఓటు హక్కునైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వినియోగించుకున్నారు. ముఖ్యంగా గత ఏదైతే ఈ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఇటు కాంగ్రెస్కి సంబంధించి ఏదైతే మొదటి స్థానంలోకి అయితే రావడం జరిగింది, బీఆర్ఎస్ 2వ స్థానంలోకి అయితే రావడం జరిగింది. అయితే ఈసారి బీఆర్ఎస్ కూడా ముఖ్యంగా ఎక్కువ స్థానాల్లో గెలిచేందుకు కూడా విస్తృతంగా ప్రచారాలు అయితే కొనసాగించారు. అయితే ఈరోజు ఉదయం 7 గంటల నుంచి కూడా పోలింగ్ అయితే ప్రారంభమైంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ అయితే ముగుస్తుందని చెప్పొచ్చు జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.